గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిట్టాస్ కిచెన్. ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చాలా తక్కువ మసాలాలతో ఎంతో రుచికరంగా ఉండే పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం చాలా సింపుల్గా అండ్ స్పెషల్గా. దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై. ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది, చూసి చేసేయండి, ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అలా గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. అలా చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు నూనెలో చాలా ఈజీగా ఫ్రై అవుతాయని గమనించగలరు. ఇక్కడ నేను 1 కేజీ రైస్ యూజ్ చేసి పులావ్ చేస్తున్నాను. కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 కేజీకి సరిపడా మాత్రమే వేస్తున్నానని గమనించగలరు. ఆ తరువాత 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని టమాటాలని కూడా అడ్డంగా మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల టమాటాలు బాగా మగ్గుతాయని గమనించగలరు. మనం వెజిటేబుల్స్ని కట్ చేసే విధానాన్ని బట్టి రెసిపీ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా కట్ చేసిన టమాటాలని మరియు ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. పుదీనాని మరియు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఇలా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా చీల్చుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పులావ్ మసాలాలు అన్నిటినీ ఒక ప్లేట్లో ఉంచి ఒక గ్లాసు మరియు చపాతీ కర్ర తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడ గ్లాసు మరియు చపాతీ కర్ర ఎందుకు వాడుతున్నానంటే ఒక స్టూడెంట్కి రూమ్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో మాత్రమే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందువల్ల ఇక్కడ గ్లాసు మరియు చపాతీ కర్ర వాడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు పులావ్కి కావలసిన మసాలాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా గ్లాసులో వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ జాజికాయను మాత్రం వేయకుండా తీసి పక్కనుంచుకోవాలి. అది ఎప్పుడు వాడాలో మళ్ళా చెప్తాను, గమనించగలరు. షాజీరాని లాస్ట్లో యాడ్ చేసి దంచకుండా వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ ఉంచి బౌల్లో ఒక 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దంచి ఉంచుకున్న మసాలాని ఆయిల్కి యాడ్ చేయాలి. ఇలా మసాలాని యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, గుర్తుంచుకోగలరు. లేకపోతే మసాలాలు మాడిపోతాయి, జాగ్రత్త. ఇలా మసాలాల్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తరువాత ఆనియన్స్ మరియు పచ్చిమిర్చిని ఆయిల్కి యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు కూడా ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, గమనించగలరు. ఎప్పుడూ కూడా మసాలాలు మీడియం ఫ్లేమ్లో వేగితే మాత్రమే రెసిపీ టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వడానికి ఖచ్చితంగా 5 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మసాలాలు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. మీడియంగా ఉంటేనే రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది, మన స్టమక్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేగేటప్పుడే పసుపును కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఇదే టైంలో జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసి
మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలతో పాటే కొత్తిమీర మరియు పుదీనాని కూడా వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ గ్లాస్‌తో 3½ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేయాలి. అంటే 3½ గ్లాసుల వాటర్‌ని యాడ్ చేయాలి. ఎందుకంటే నాకు బియ్యం ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల కొలత వచ్చాయి. గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు యాడ్ చేయాలి. కానీ మనకి నెయ్యి మరియు నూనె ఉన్నాయి కావున 3½ గ్లాసెస్ సరిపోతాయి. ఆ తర్వాత తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్‌ని టేస్ట్ చేసినప్పుడు ఉప్ ఉప్పు ఎక్కువగా ఉండాలి గమనించగలరు. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నిదానంగా బౌల్‌లో యాడ్ చేసుకోవాలి. బౌల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చెక్క నిమ్మకాయని తీసుకొని బౌల్‌కి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ విడివిడిగా వస్తాయి గమనించగలరు. ఆ తరువాత కొత్తిమీర మరియు జాజికాయని వీడియోలో చూపించిన విధంగా తురుముకుంటూ బౌల్‌కి యాడ్ చేసుకొని స్మూత్‌గా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్త, రైస్ విరగకుండా కలుపుకోవాలి. ఆ తరువాత బౌల్ పైన మూత ఉంచి వాటర్ ఇంకిపోయేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే. ఎంతో రుచికరంగా స్టూడెంట్స్ చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే పులావ్ రెడీ. ఈ రెసిపీకి బెస్ట్ కాంబినేషన్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది. చూసేయండి, చేసేయండి. ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ నేను కాంబినేషన్‌గా గోంగూర కూడా తీసుకున్నాను. ఒకవేళ గోంగూర ఎలా తయారు చేయాలో తెలియకపోతే కామెంట్ చేసేయండి. ఆ రెసిపీ కూడా మన ఛానల్‌లో పెట్టేద్దాం. పండగ చేసేద్దాం. అలా ఒక చిన్న చికెన్ ముక్క తీసుకొని అలా ముద్దలో పెట్టి ఒక 2 చుక్కల నిమ్మకాయ పిండి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కూడా యాడ్ చేసి అలా నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే. ఇంకెందుకు ఆలస్యం? కమాన్! మీరు కూడా చేసేయండి. ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన మీకు ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. సీ యూ అండి. మళ్ళా కలుద్దామండోయ్.